ఇవాల్టి నుంచి అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సో దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను కూడా 850కి పెంచడానికి ఉద్దేశించిన 3 బిల్లులను ప్రభుత్వం ఇవాళ లోక్సభలో లిస్టింగ్ చేసింది. రైట్, ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, వాట్స్ అప్డేట్స్? ఇవాళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 16, 17, 18 3 రోజుల పాటు జరగబోతున్నాయి. డీలిమిటేషన్ పై ప్రత్యేకంగా ఈ ప్రధాన అంశంగా ఈ చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ విషయం పైన ఎంపీలందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. 543 ఎంపీల నుంచి 850 వరకు పెంచేటువంటి అంశం పైన అధికారికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. 850 మంది ఇందులో లోక్సభ సభ్యుల్లో 815 రాష్ట్రాలకు సంబంధించి 35 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సంబంధించినటువంటి విషయంలో ఆర్టికల్ 81 మార్పు ప్రతిపాదించడం జరిగింది. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ సంబంధించిన డీలిమిటేషన్ పూర్తయ్యాక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ పైన కూడా చర్చ జరగబోతుంది. దీనికి సంబంధించిన అమెండ్మెంట్ రాబోతుంది. వెంటనే 334A లో కూడా మార్పులు తీసుకొచ్చి అమలు చేసే దిశగా 2029లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వాటికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఈ 3 రోజులు చర్చ జరగబోతున్నాయి. ఆర్టికల్ 82లో ఉన్నటువంటి 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ఆధారంగా తదుపరి డీలిమిటేషన్ జరిగిన లింకును తీసేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చూడబోతుంది. అందులో భాగంగానే 850 సీట్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం డీలిమిటేషన్ సంబంధించి ప్రతిపాదిత డీలిమిటేషన్ లో కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గజెట్ విషయం పైన పూర్తిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ డీలిమిటేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరగబోతున్నటువంటి అన్యాయం విషయం పైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మేము తీసుకున్నటువంటి స్టాండ్ పైన కట్టుబడి ఉన్నాం, పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయం పైన పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ కూడా తన గళాన్ని విప్పబోతుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వాటికి జరగబోతున్నటువంటి జనాభా ప్రతిపాదనగా జరిగిపోయిన నిర్ణయం కారణంగా అన్యాయం జరుగుతున్న పైన ఈ గళాన్ని రాష్ట్ర పార్లమెంట్ వేదికగా అటు లోక్సభ స్పీకరు, ఇటు రాజ్యసభకు సంబంధించినటువంటి స్పీకర్ వాళ్ళ ఎదురుగా కూడా బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపించుతుంది. రాజ్యసభలో ప్రాధాన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తన గళాన్ని పెద్దల సభలో తన గళాన్ని వినిపించబోతుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.